బ్రేకింగ్ న్యూస్. మేడారంలో భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారంలో ఆ జాతర జరగనున్నది. ఎందుకంటే దాదాపు దేశ నలుమూలల నుంచి అక్కడికి భక్తులైతే పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి ఇక ఎక్కడ చూసినా జనావాసంతో కన్నుల పండుగగా ఉండనుంది. అయితే దీన్ని చాలామంది వ్యాపారంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా ఈ చలి తీవ్రతతో చాలామంది స్నానాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి ఒక అవకాశాన్ని చాలామంది వారి అవసరాలను బిజినెస్గా చేసుకుంటా ఉన్నారు. వేడి నీళ్లకు ఒక బకెట్ వేడి నీళ్లకు 50 రూపాయలు విక్రయిస్తూ అక్కడ వేలల్లో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అయితే కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ అన్నట్లు అవసరాలను బట్టి ఖచ్చితంగా ఒక ఆలోచన చేస్తే ప్రతిదీ వ్యాపారం చేయొచ్చని మరొకసారి నిరూపితమైంది. గతంలో మనకు కుంభమేళ జరిగినప్పుడు యాప పొలాలు అమ్ముకొని కొంతమంది కోటీశ్వర్లు అయ్యారని చెప్పేసి వార్తలు ఎలా చలామణి అయ్యాయో మనం చూసాము. అదేవిధంగా మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర జంపన్న వాగు దగ్గర అక్కడున్న భక్తుల కోసము వేడి నీళ్లను కాచి కట్టెల పొయ్యి మీద వేడి నీళ్లను కాచి ఆ బకెట్కు 50 రూపాయల చొప్పున అక్కడ విక్రయిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఖచ్చితంగా అంత చలిలో దటు జంపన్న వాగులో నీళ్లు కూడా చాలా చల్లగా ఉంటాయి కాబట్టి అలాంటి చలిలో ఆ తీవ్రత ఉన్న ఆ చలి తీవ్రత వలన చాలామంది భక్తులు నదిలోకి దిగాలన్నా కాస్త వణుకు పుట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆ పక్కనే స్నానాల గదులు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు జనావాసాలు అనేది జనాలు చాలా పెద్ద మొత్తంలో అక్కడికి వెళ్ళారు కాబట్టి స్నానాల గదులు కూడా పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడే పక్కనే స్నానాలు చాలామంది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అక్కడే వేడి నీళ్లను కాచి ఒక బకెట్ చొప్పున వాళ్ళకి ఇస్తే వాళ్ళు 50 రూపాయలు చెల్లిస్తూ ఉన్నారు. ఇది చూడడానికి చాలా చిన్న వ్యాపారం లాగానే కనిపిస్తున్న ఒక్కొక్క వ్యాపారస్తుడు అక్కడ అంటే బకెట్ వేడి నీళ్ళను అమ్మే వ్యాపారస్తుడు రోజుకు 15 నుంచి 20 వేలు సంపాదిస్తున్నారనేది వారైతే చెబుతూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఇలాంటి వ్యాపారాల ఐడియాలు బయటికి రావడంతో నిజంగా ఇది చాలా బాగుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిర్జనులు మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మనిషి అవసరాలను ప్రతిదీ వ్యాపారం చేయొచ్చని మరొకసారి నిరూపితమైంది. ఎందుకంటే గతంలో మనం చూసాము చాలా చోట్ల ఈ వేప పొలాలు అమ్మడం కానీ లేదంటే చిన్న అమ్ముతూనే బిజినెస్ చేశారు. మరి ఇలాంటి తరుణంలో సమ్మక్క సారక్క జాతర దగ్గర కూడా వేడి నీళ్ళ విక్రయం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నది. అది హాట్ టాపిక్గా మారుతూ ఉన్నది. చాలామంది ఇది బాగుంది అని చెప్పేసి చాలా ఫన్నీగా కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతూ ఉన్నది. అంటే అక్కడ సమ్మక్క సారలకు సంబంధించి వాళ్ళు చిలకలగుట్టల నుంచి వెళ్ళి ఆ సమ్మక్క సారక్క అక్కడికి వస్తారు. అక్కడ గద్దెలపైన వాళ్ళు గద్దెలపైకి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ 4 రోజులు ఏదైతే ఉందో అక్కడ భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఈసారి జరుగుతున్న సమ్మక్క సారక్క జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు అయితే చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా అన్ని ఏర్పాట్లను అయితే ప్రభుత్వం వాటన్నిటినీ ఏర్పాటు చేసి నిత్యం పరిశీలిస్తూ ఉన్నది. అక్కడ ముఖ్యంగా మంత్రి సీతక్కనైతే అక్కడే ఉండి ఆ జాతర పనులైతే తాను దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. మొత్తం మీద తెలంగాణలో మహాకుంభమేళ తర్వాత తెలంగాణలో ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద జాతర నాగోబా జాతర తర్వాత సమ్మక్క సారక్క జాతర కూడా అతిపెద్ద జాతరగా అందరూ చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి ఈ జాతరకు ఎన్ని కోట్ల మంది వస్తారు అనేది ఇక జాతర ముగిసిన తర్వాత అధికారికంగా లెక్కలు కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది.